వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందు వచ్చేసాను. షేర్ కుర్మా అయితే చేస్తున్నాను. రంజాన్కి మార్నింగ్ ఏది చేసినా చేయకపోయినా ఫస్ట్ షేర్ కుర్మా అయితే చేస్తారనమాట. అలాంటి షేర్ కుర్మా అయితే ఈరోజు నేను చేస్తున్నాను. పండగ రోజు ముందుగా షేర్ కుర్మా చేసి అందరూ హ్యాపీగా టేస్ట్ చేసే షేర్ కుర్మాని ఈరోజు ఎలా చేయాలనేది చాలా సింపుల్గా చూపించేస్తాను. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దీనికి ఎక్కువగా కావాల్సింది నెయ్యి అనమాట. నెయ్యి ఉంటే ఇంకా షేర్ కుర్మా అద్భుతం అనమాట, అంత బాగుంటుంది. దీనికి కావాల్సింది డ్రై ఫ్రూట్స్ కూడా కావాలండి. ముందుగా కావాల్సింది చిరోంజి పప్పు అండి. ఈ షేర్ కుర్మాకి చిరోంజి పప్పు చాలా టేస్ట్ని ఇస్తుంది కాబట్టి చిరోంజి పప్పు కంపల్సరీ. చిరోంజి పప్పు 1 స్పూన్ దాకా తీసుకున్నాను. తర్వాత డ్రై ఖర్జూరం అనమాట, ఎండు ఖర్జూరాలు ఒక 4-5 తీసుకున్నాను. తర్వాత కాజు పప్పులు తీసుకున్నాను. తర్వాత కిస్మిస్ తీసుకున్నాను. ఇవన్నీ ముందు రోజే నైట్ నానబెట్టుకునేయాలండి. నైట్ నానబెట్టుకొని మరుసటి రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకుంటే బాగుంటుంది. నేను ముందు రోజు నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే ఈ ఖర్జూరాలని సన్నగా అయితే కట్ చేసి పెట్టుకునేయాలి. ఖర్జూరం అయితే సన్నగా కట్ చేసి పెట్టుకునేసినాం కదా. తర్వాత సేమియా అండి. షేర్ కుర్మాకి సేమియా చాలా సన్నగా ఉంటుంది. ఇది మనకు బయట చుట్టలుగా కానీ లేకపోతే పొడుగ్గా కానీ దొరుకుతుంది మార్కెట్లో. అలాంటి సేమియాని వాడాలి. మనం మామూలుగా ఉప్మాకు చేసే సేమియా అయితే కాదు. ఈ విధంగా చుట్టలుగా మనకు దొరుకుతుంది అనమాట. ఈ సేమియానే మనము షేర్ కుర్మాకు అయితే వాడాలి. ఈ సేమియాని కొద్దిగా బాగా విరుచుకునేద్దాము. పొడుగ్గా ఉంది కదా, కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము. తర్వాత షేర్ కుర్మాకు కావాల్సింది పాలండి. పాలు ఎంత చిక్కగా తీసుకుంటే అంత బాగుంటుంది షేర్ కుర్మా. నేనైతే 1 లీటర్ పాలు అయితే తీసుకునేసాను. స్టవ్ మీద పెట్టి కాంచుకునేస్తున్నాను. ఇలా ముందుగా కాంచుకుంటే తొందరగా షేర్ కుర్మా అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ముందుగా పాలు అయితే కాంచుకునేస్తున్నాను తనిగా. ఇప్పుడు ఈ పాలు కాగేలోపు మనమైతే సేమియా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆయిల్లో వేయించుకునేద్దాము. షేర్ కుర్మా చేసుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నానండి. నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే ఎక్కువే వేసుకుంటున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకునేయాలి. ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో బాగా వేయించుకునేయాలండి. డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయండి. ఇప్పుడు మనము సేమియా వేసుకునేద్దాము. సేమియా అయితే వేసుకునేస్తున్నాను. ఈ సేమియా ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిసేపు వేగితే చాలు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియాసు కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. సేమియా అయితే వేగిపోయిందండి. ఇలా మాడకుండా వేయించుకునేయాలి. ఇప్పుడు మనం కాంచి పెట్టుకున్నాం కదా పాలు, ఇవైతే వేసుకునేయాలి. పాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి ఉడకడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు, తొందరగానే ఉడికిపోతాయి. పాలు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. మనం ఆల్రెడీ కాంచి పెట్టుకున్న పాలే వేసుకున్నాం కాబట్టి షుగర్ కూడా వెంటనే వేసుకునేయచ్చు. షుగర్ అయితే మీకు స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. నేను మిల్క్ మేడ్ కూడా వేస్తున్నాను కాబట్టి షుగర్ అయితే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఈ షుగరు పాలు వేసుకునేటప్పుడు మంటనైతే సిమ్లో పెట్టుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ కూడా వేసుకునేస్తున్నాను. మిల్క్ మేడ్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను మొత్తం పాలు కూడా వేయలేదు, కాంచి పెట్టుకున్నాను కాబట్టి మళ్ళీ లాస్ట్లో అయితే కొద్దిగా వేసుకుంటాను పాలు. మిల్క్ మేడ్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. మిల్క్ మేడ్కి బదులు స్వీట్లెస్ కోవా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. లేకపోతే 3 కూడా వేసుకోవచ్చు. షుగరు, మిల్క్ మేడు, కోవా ఈ 3 కూడా వేసుకోవచ్చు. నేను స్వీట్లెస్ కోవా వేయటం లేదు, ఓన్లీ మిల్క్ మేడు తర్వాత షుగర్ మాత్రమే వేసుకున్నాను. మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకునేయాలి. ఇలా బాగా కలుపుకునేసిన తర్వాత 1 నిమిషం అయితే ఉడకనివ్వాలి. 1 నిమిషం అయితే ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా పాలు అయితే వేసుకునేద్దాము. అయిపోయింది. షేర్ కుర్మా అయితే అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అంతే, షేర్ కుర్మా రెడీ. ఇప్పుడు స్టవ్ అయితే కట్ చేసుకునేద్దాం. షేర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ట్రై చేసేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా షేర్ కుర్మా, చాలా ఈజీగా ప్రతి సంవత్సరం ఇలానే చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కొన్ని ఎక్కువగా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. రంజాన్కు స్పెషల్గా ముందుగా చేసే షేర్ కుర్మా ఇదే అనమాట. ఈరోజైతే ఇఫ్తార్కి చేశాను, అలాగే మీకు కూడా చూపించేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదే కాదు, మా ఇఫ్తార్కి ఇంకా కూడా చాలా చేస్తున్నాను. కొన్ని ఇంకా స్వీట్స్ ఉన్నాను, బయట తెచ్చాను. స్వీట్స్ ఉన్నాయి, ఇంకా రాగి జావ చేస్తున్నాను. కొంచెం రైస్ ఉంది, టమోటా రైస్. మార్నింగ్ చేసిందే, ఈవినింగ్ రైస్ ఏం చేసుకోము, కానీ మార్నింగ్ చేసిన రైసే ఉంది. ఇంకా చికెన్ కర్రీ ఉంది. ఈరోజు ఇఫ్తార్కి ఇవే అనమాట. ఇవన్నీ ఇంకా కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకునేస్తాం. ఇవే అనమాట. షేర్ కుర్మా చేసిన తర్వాత ముందుగా ఇంటి ముందర ఉన్న వాళ్ళకైతే పెట్టించేసాను. తర్వాత అయితే మేము ఉపవాసం వదులుకోవడానికి అన్నీ అయితే ఇక్కడ పెట్టుకునేసాను అనమాట. ఇంకా ఉపవాసం అయితే వదులుకునేస్తున్నాము. ఇంకా మా ఖుర్షిద్ కూడా ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం వదిలేటప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాడో, ఫుల్గా ఆకలేసేసిందంట. ఇంకా ఇంకొంతసేపట్లో వదిలేస్తున్నామంటే ఏం ఆనందపడిపోతున్నాడు. దానికే బాగా నవ్వొచ్చింది. ఒకపోతే వదులుతా అంటే ఖుర్షిద్కి ఏం ఆనందము. అది అనమాట. ఈవినింగ్ ఒక 3:34 అంతా నీరసపడిపోయాడు. తన వల్ల కాలేదన్నమాట. ఇంకా పడుకోవడము, లేవడము, అలా ఇలా తిరగడము, పనుకోవడము, లేవడము ఇలా చేస్తూ ఉన్నాడు. మార్నింగ్ వాటర్ తాగమంటే అస్సలు తాగలేదు. 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాడు, అంతే అనమాట. ఎక్కువగా వాటర్ దప్పికేసింది, అందుకే ఉండలేకపోయాడు అనమాట. ఇంకా అందరం ఉపవాసం వదులుకునేసిన తర్వాత లాస్ట్లో అయితే షేర్ కుర్మా అయితే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. నేను ఉపవాసంలో ఉండి టేస్ట్ చేయకుండా చేశాను కదా, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో షబీనాతో సరదాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.